తమిళనాడు రాజకీయాలు చాలా హాట్‌గా మారుతున్నాయి. సీఎం విజయ్ పాలన చాలా విభిన్నంగా ఉంటుంది అనుకుంటున్న నేపథ్యంలో అదేం లేదు. పాత తరహా గతంలో ఒకప్పుడు నాయకులు ఎలా పరిపాలించారో అప్పట్లో జయలలితని అరెస్ట్ చేసిన అంతకుముందు ఇలాగ కొన్ని కరుణానిధి సీఎంగా ఉన్నప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత కరుణానిధిని ఒక ఫ్లైఓవర్ కేసులో రోడ్డు మీద ఈటికెళ్ళి మరి అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. నిన్న ఉదయనిధి స్టాలిన్ వ్యవహారంలో ఇమీడియట్గా నిర్ణయం తీసుకోవడం, ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం ఇదేం కొత్త కాదు. పాత రాజకీయాలే, భిన్నమైన రాజకీయాలు ఏమీ చెయ్యట్లేదు సీఎం విజయ్ అనేది. కాకపోతే ఆ పరిస్థితుల వల్ల ఇప్పుడు టీవీకే వర్సెస్ డిఎంకే అన్నట్టుగా సిచ్యువేషన్ ఒక్కసారిగా మారిపోయింది. అన్నా డిఎంకే కూడా కొంతమంది నాయకులు వీళ్ళకి అనుకూలంగా మాట్లాడడం ఇవన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయి రాజకీయాలు, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి, ఎవరు అధికారంలోకి వచ్చిన తమిళనాడులో ఏదో అంటారు కదా, పాత సీసాలో కొత్త నీరు తప్ప అంతకు మించి ఏమీ లేదని. నిన్న విషయంలో విజయ్ అలాగే ప్రవర్తించారు అని అనుకోవాలా? నేను ఆ మధ్యన ఒక సినిమా ఉంది, పేర్లు గుర్తులేవు కానీ 2-3 సినిమాల్లో కూడా హీరో ఒక బ్యాడ్ ఫ్యామిలీ నుంచి వచ్చి మంచోళ్ళు అవ్వడం, కానీ అతను మంచోడు కానియకుండా చేయడం లాంటివి కొన్ని ఉంటాయి. ఒక సినిమాలో హీరో మంచి పొజిషన్లో ఉన్నాడు, ఎదిగేటటువంటి, అంటే ఒక ఐపీఎస్ అధికారి కొడుకు అయి ఉంటాడు. తను ఐపీఎస్కి రెడీ అవుతుండగా అతని మీద చెడగొట్టడానికి విలను అతన్ని రెచ్చగొట్టి చివరికి అతను మర్డర్ చేసేలా చేసి క్రిమినల్గా మారుస్తాడు. ఇది ఒక సినిమా చూసా, అప్పుడెప్పుడు పేర్లు గుర్తులేవు కానీ నేను ఏదో యూట్యూబ్లోనే చూస్తూ ఉండే సినిమా. ఇప్పుడు విజయ్ అనేటటువంటి వ్యక్తి ఎపొలిటికల్, రాజకీయాలకి అతీతుడు. అతని సినిమాలు ఏదో అతను చేసుకుంటాడు. ఆ సినిమాల్లో వచ్చిన అభిమానం ఆధారంగా ఆ అభిమానుల ఆలోచన జయలలిత తర్వాత తమిళనాడులో ఒక గ్యాప్ వచ్చేసింది ఆ ప్లేసు, కాబట్టి మీరైతే ఫిల్ చేయగలరు అని రజనీకాంత్ని అడిగారు, విజయ్ని అడిగారు. రజనీకాంత్కి స్టాలిన్కు ఉన్న సాన్నిహిత్యం కారణంగా అతను పార్టీ పెట్టేటప్పుడు ఆపగలిగాడు. స్టాలిన్ చివరి నిమిషంలో పార్టీకి అనౌన్స్ కూడా చేశాడు. రజనీకాంత్ చేసిన వాడు తర్వాత స్టాలిన్తో సంప్రదింపుల తర్వాత ఆగిపోయాడు రజనీకాంత్. విజయ్ వచ్చేటప్పటికి తెగించాడు, పట్టించుకోలే వీళ్ళు ఎంత ప్రెషర్ చేసినా కూడా, పార్టీ పెట్టాడు. ఇతనికి ఎలాంటి నేర చరిత లేదు విజయ్కి. సరే ఏదో ట్యాక్స్ ఎగ్గొట్టాడు, ఎట్టండి ఇష్యూస్, అది పెద్ద క్రిమినల్ మైండ్ సెట్ అయితే కాదు ఇతన్ని. కానీ ఇతన్ని రెచ్చగొట్టి చెడగొట్టాలనుకుంటున్నటువంటి వాడైతే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాడే ఉదయనిధి స్టాలిన్ అని. వాళ్ళ కుటుంబమే రాక్షస జాతి, అది ఓ రకంగా చెప్పాలంటే. కరుణానిధి జయలలితని చీరలాక్కపోతే ఇష్యూ ఏముంది, కరుణానిధి పంచేందుకు లాగించాలి. కరుణానిధి భాషలో సంస్కారహీనత అప్పుడప్పుడు కనిపించేది. స్టాలిన్ బెటర్, వాళ్ళ అబ్బాయి. వీడికి తాత పోలికలు వచ్చినాయి ఉదయనిధి స్టాలిన్. తాతలాగానే నోటి దూల, తాతలాగానే చేతి దూల ఉందన్నమాట ఇతనికి. ఇతను మాట్లాడిన భాష మామూలుగా నేను అది విన్నప్పుడు, ఇది కావేరీ జలాలు తమిళనాడుకి రిలీజ్ చేయట్లేదు కర్ణాటక. రాజకీయంగా మనం ఏమని మాట్లాడాలి, నువ్వు కాంగ్రెస్ పక్కలో ఉన్నావు కదరా బాబు, కాంగ్రెస్ నీతో కలిపిపోతుంది ఇక్కడ తమిళనాడు. కాంగ్రెస్కి 2 మంత్రి పదవులు ఇచ్చారు, డిఎంకే ఇవ్వలా ఏనాడు మంత్రి పదవి తమిళనాడులో. ఇతను 2 మంత్రి పదవులు ఇచ్చాడు కాంగ్రెస్ పార్టీకి. నువ్వు పక్కన కాంగ్రెస్ కూడా కూటమిలో భాగస్వామి, టీవీకే కూటమి వచ్చినదే 5కి 2 మంత్రి పదవులు ఇచ్చాడు. అదే కదా, పక్కనున్నది కర్ణాటక కూడా కాంగ్రెస్ గవర్నమెంటే కదా. వాళ్ళని అడిగి మన రాష్ట్ర హక్కుగా ఉన్న నీళ్లు తీసుకురావడం చేతకాని అసమర్థుడివి నువ్వు, కూటమిలో పెట్టుకుని నువ్వు నీళ్ళన్నా తెప్పించు లేదా కాంగ్రెస్ ని బహిష్కరించు అనేది వ్యూహాత్మక స్ట్రాటజీ అది. కానీ వీళ్ళకి పాత మిత్రుడు కదా కాంగ్రెస్. అవును, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ని పచ్చిబూతులు తిడుతోంది డిఎంకేనే, కాంగ్రెస్ ని శాంతం డిజోన్ చేసుకుంటోంది డిఎంకేనే. స్టాలిన్ అయితే ఆ మాట మాట్లాడి ఉండేవాడు, వీళ్ళ నాన్నైతే. అతను రాజకీయంగా అట్లాంటి యాక్టివిటీస్ మాట్లాడడంలో సిద్ధస్తుడు. ఇతను చపల చిత్త క్యారెక్టర్, అంటే పరిణతి చెందినోడు కాదు. సినిమాల్లో విజయ్ని వీళ్ళని చూసి తనకు కూడా డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ నాన్న దగ్గర డబ్బులు పెట్టించి నిర్మాతలు దర్శకులు పెట్టుకుని ఏదో 4 సినిమాలు హీరోగా చేశాడు. సక్సెస్ఫుల్ సినిమా ఏది కనబడదు ఇతను అన్నీ కూడా. అంటే కేవలం ప్రచారం కోసం
భవిష్యత్తులో వారసత్వం కోసం సినిమాలు చేశాడు అతను. కరుణానిధి కొడుకు అళగిరి ఆ పని చేస్తుంటే సక్సెస్ అయ్యి ఉండేవాడు. స్టాలిన్ కొన్నిట్లో నటించాడు అనమాట అక్కడ. ఇది నడుస్తుంది. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఇతను మాట్లాడింది ఆ నీళ్ళకి సంబంధించి మనకి 3-4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని ఇతను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కార్యకర్తల్లో కూడా వెధవలు ఉన్నారు. వాళ్ళు మాట్లాడింది త్రిష అంటే మన ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు టెన్షను, ఒకటి నీళ్ల టెన్షను, రెండోది అనగానే త్రిష అని అరిచారు వీళ్ళు. ఏ మనం సంస్కారయుతంగా ఉన్నామని చెప్పచ్చు, లేదా నవ్వు వదిలేయచ్చు. కానీ ఇతను వాడిన నీచమైన భాష, నాకు ముందు నీళ్లు అంటున్నప్పుడు ఇదే త్రిష అంటున్నప్పుడు దానికి ఇతను ఏమన్నాడని అనుకున్నా నేను కూడా. తర్వాత అక్కడ కింద వాళ్ళు మాట్లాడిన మాట, ఆ మాటకి ఇతను మాట్లాడిన మాటని ఒక తమిళనాడులో ఒక మనకి ఏది మన వీడియోస్ అవి ఫాలో అయ్యేటటువంటి ఒక మిత్రుడు తమిళనాడులో కూడా చదివి ఆ తర్వాత వేరే దేశంలో ఉంటున్నారు. అక్కడ కూడా సింగపూర్ లాంటి చోట్ల తమిళ్ బాగా తెలిసిన ఆయన అనమాట. ఆయన ఆ విషయాన్ని కట్ చేసి అర్థం ఏంటన్నది చెప్పిన తర్వాత నాకు అర్థమైంది. ముందైతే ఏంది ఇది త్రిష గురించి ఏమన్నాడని అతను బూతులేం మాట్లాడలేదు కదా అని అనుకున్నాను నేను. తర్వాత ఆ ముక్క అంటే అతని నోట్లో నుంచి రాలా, కింద వాళ్ళ మాటకి అతను ఇచ్చినటువంటి సెటైర్లో పచ్చి బూతుంది. ఏంటంటే మనకి కావేరి నీళ్లు రావు గాని త్రిషతో విజయ్కి ఉండే నీళ్లు వస్తాయని, అంటే పడక గదిని ఇక ఆ తర్వాత జరిగే దారుణమైనటువంటి వ్యవహారం పచ్చి బూతు, ఆ కారు కూత కూసాడు అతను. ఇది సహజ సిద్ధంగా మనిషి అనేవాడికి ఎవరికైనా కసి వస్తుంది. విజయ్ సినిమా యాక్టర్ ప్లస్ ఓవర్ సెన్సిటివ్ కూడా. త్రిష నుంచి ప్రెషర్ కూడా వచ్చి ఉంటుంది. ప్రస్తుతం త్రిషతో అతను సహజీవనం అయితే కొనసాగుతుంది. అతను అమ్మాయి ఇంట్లోనే ఉండట్లేదు కానీ రోజు అంటే డ్యూటీకి వచ్చేస్తాడట, గవర్నమెంట్ డ్యూటీ లాగానే. పొద్దున్నే 10 వస్తాడట సెక్రటేరియట్కి, సాయంత్రం 4:30 దాకా ఉంటాడట సెక్రటేరియట్ ఉండి. త్రిష ఇంటికి వెళ్ళి 2:30 గంటలు అక్కడ ఉండి ఇంటికి తన దానికి పోతాడట. ఇది రెగ్యులర్గా చేస్తున్నటువంటిది అతను. సరే భార్యది విడాకులు ఇంకా క్లియర్ అయితే ఆమె పెళ్లి చేసుకుంటాడేమో తెలియదు అతన్ని, కానీ ఉంది అనేది ఓపెన్ అక్కడ, అది స్పష్టంగానే కనబడుతుంది. కాకపోతే దానికి ఈ పదాలు మనం వాడాల్సిన ఇదైతే కాదు. మేబీ త్రిష ప్రెషర్ అతని మీద వెంటనే పడి ఉంటుంది, ఇద్దరికి కడుపు రగిలిపోయి ఉండొచ్చు, దాని పర్యవసానం ఇట్లాంటిది అయ్యి ఉండొచ్చు. కానీ పోలీసింగ్ మీద విజయ్కి గ్రిప్పు లేదు, పోలీసుల మీద గ్రిప్పు లేదు అన్నదానికి సాక్ష్యం నిన్న వాళ్ళు అరెస్ట్ చేసిన తీరు. నేను తమిళనాడు రాజకీయాలు దగ్గర నుండి కవర్ చేసింది 2 సార్లు ఎలక్షన్స్, వేరే ఛానళ్లలో చేసిన పుణ్యం అని. తమిళనాడు ఎలక్షన్స్ 2 times కవర్ చేశాను నేను దగ్గరుండి, అక్కడికే దిగి మరి. అక్కడ వీళ్ళందరూ సినిమా యాక్టర్లు వీళ్ళందరూ ఓట్లేసే బూత్, కరుణానిధి ఓట్లేసే బూత్ ఇవన్నీ చూసినోండి నేను. జయలలిత బూత్ ఇవంతా కూడా అక్కడ రాజకీయం ఎట్లా ఉంటుందో కూడా చూసినోండి నేను ప్రత్యక్షంగా దగ్గరుండి. అక్కడ కనబడుతున్నటువంటి కాన్సెప్ట్ ఏమైపోయింది అంటే, ఇప్పుడు ఈ ఇతనికి ఉదయనిధి స్టాలిన్ వ్యవహార శైలి అంటే అక్కడ పోలీసింగ్ ఎట్లా ఉంటుందంటే ప్యూర్లీ డివైడ్. గత 60 ఏళ్ళు లెక్కేసుకోండి, 60 సంవత్సరాల నుంచి వీళ్ళు డిఎంకే పోలీస్, వీళ్ళు ఏఐఏడిఎంకే పోలీస్. డిఎంకే అధికారంలోకి రాగానే ఏఐఏడిఎంకే బ్యాచ్ అంతా లైమ్ లైట్లోంచి పక్కెళ్ళిపోతారు. అదేది హోంగార్డులు ఉద్యోగాలు, హోంగార్డులు హెడ్ ఇట్లాంటి బయటికి వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళు రాగానే వీళ్ళు లైమ్ లైట్లోకి వీళ్ళు పక్కెళ్ళిపోతారు. లిటరల్ గా చీలిపోయారు. అక్కడ టీచర్ల దగ్గర అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో కూడా డిఎంకే మనుషులు, ఏఐడిఎంకే మనుషులు, వాళ్ళు ఎవరో తెలుసు వాళ్ళకి క్లియర్ గా పక్కాగా ఉంటారు. అక్కడ ఏ మాత్రం జెన్యూనిటీ లేదు. 60 ఏళ్ళు అయ్యేటప్పటికి వర్చువల్ గా డివిజన్ అయిపోయారు అనమాట అధికారులు. అందులో 5 ఏళ్లకు ఒకసారి మారుతా ఉండటం వల్ల ఆ ఇంపాక్ట్ వల్ల వీళ్ళు డిఎంకే లవర్స్ అయిన పోలీసుల్ని ఇంకా రన్ అవుతున్నట్టున్నారు. వాళ్ళు పెట్టిన కేసు పనికి మాలిన కేసు, 9 సెక్షన్స్ తీసుకొచ్చారు. అందులో ఒకటి ఏది గొడవలు, జనాల మధ్యన గొడవలు సృష్టించడం. దాంట్లో జనాల మధ్యన ఏం గొడవలు సృష్టించబడతాయి? అసలు వాడాల్సిందేంటి?
అసలు పదం అస్సలు వాళ్ళవి. అసభ్యత, బహిరంగంగా మహిళని కించపరచడం, మహిళ శీలాన్ని శంకించడం, కంప్లైంట్ మహిళా నాయకులతోనే పెట్టించారు కానీ ఆ పదం రాయడానికి సిగ్గుపడ్డట్టున్నారు వీళ్ళు. ఆ పదాలు రాస్తే కోర్టు కూడా బెయిలిచ్చేది కాదు. అవి రాయకుండా ఈ నీళ్లకు సంబంధించి ఇట్లాగా జరిగిందని రాయడం వల్ల వెంటనే బెయిల్ వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వాన్ని విమర్శించడం అనేటటువంటి ప్రతిపక్ష హక్కు అది. అంతేగాని వ్యక్తిత్వ హననం అనేటువంటిది హక్కు ఉండదు. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అది కూడా మహిళని కించపరచడం అన్నటువంటిది. అక్కడ అది గనక కరెక్ట్ గా హైకోర్టులో ప్రొజెక్ట్ చేసి ఉంటే నిన్న ఇష్యూ వేరేగా ఉంది. వాళ్ళ లాయరు అంటే వాళ్ళ లీగల్ టీము డిఎంకే సపోర్టింగ్ బ్యాచే ఉంది, వాళ్ళ పోలీసింగు అట్లాగే ఉంది. అందువల్లనే అప్పర్ హ్యాండ్ కావాల్సిన చోట అండర్ హ్యాండ్ అయిపోయింది వీళ్ళది. సార్ ఒకటి అంటే కానీ ఈ అంశం అంటే గతంలో తమిళనాడు రాజకీయాలను పరిశీలించుకుంటే స్టాలిన్ కూడా జయలలిత గారు అరెస్ట్ చేయించిన సందర్భం, అంతకుముందు ఆమె కరుణానిధి అరెస్ట్ చేయడం, లేదంటే కరుణానిధిని ఈమె అరెస్ట్ చేయించడం, ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ని విజయ్ అరెస్ట్ చేయించడం, అంటే ఈ పరంపర ఇంకెలా కొనసాగుతుంది, ప్రతీకార రాజకీయాలు అనేవి ఇంకా ఉన్నాయి అని అనుకోవచ్చు. అంటే ఇక్కడ ఒక్క విషయం ఒప్పుకోవాలి, ఉదయనిధి స్టాలిన్ వెధవ. ఉదయనిధి స్టాలిన్ వాళ్ళ నాన్న మాత్రం ఇంత వెధవ కాదు. ఇప్పుడు తను గనక ఇంత హింసించదలుచుకుంటే విజయ్ని సరే పరోక్షంగా ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం, అది పొలిటికల్ గా చేసింది. కానీ విజయ్ని ఏడిపించలేదు అతను. అంటే విజయ్ని జైల్లో పెట్టాల, విజయ్ని ఏడిపించాడు. ఏది మీటింగులు పెట్టనివ్వకుండా దాన్ని అడ్డు పెట్టి, ఫస్ట్ తొక్కిసలాట కరూరు తొక్కిసలాట జరిగాక దాన్ని అడ్డు పెట్టి అతనికి పెద్ద పర్మిషన్స్ ఇవ్వకుండా ఏడిపించాడు, అంతవరకు ఓకే. కానీ జైల్లో పెట్టలేదు, మీరు గుర్తు తెచ్చుకోండి అక్కడ విజయ్ని. ఆ కార్యకర్తల నిర్వాహకులు పెట్టారు. వాస్తవంగా అయితే ఏడిపించాలనుకుంటే విజయ్ని లోపలేసేయచ్చు, అప్పుడు వెయ్యిలా జాగ్రత్త పడ్డాడు అతను, సింపతి రానివ్వకూడదని. ఇతనికి అది తెలియలా విజయ్కి. రెండవది ఏంటంటే పర్సనల్గా వెళ్ళిపోయారు ఇద్దరు కూడా. ఉదయనిధి స్టాలిన్ కడుపు రగిలిపోతుంది ఏంటంటే విజయ్కి కబురు చేశాడట ఎలక్షన్స్ ముందు, మనం సినిమా వాళ్ళం, నీకు పూర్తిగా నేను నీ సినిమాలన్నిటికీ నేను నిర్మాతలను అరేంజ్ చేస్తాను, రజనీకాంత్కి ఇల్లు అరేంజ్ చేస్తుంటారు. ఇప్పుడు సన్ నెట్వర్క్ వాళ్ళు ఈయన సినిమాలకి నిర్మాతలు, జైలరు వీటికి ఎక్కడి నుంచి సన్ అంటే స్టాలిన్ వీళ్ళదే కదా, అంటే వీళ్ళ బంధుత్వమే కదా ఇది వచ్చేటప్పుడు మారనోళ్ళు అంటే. అట్లాంటిది ఇక్కడ కూడా అరేంజ్ చేస్తానని చెప్పాడు అక్కడ. కానీ అతను నువ్వేంద్ర సినిమాలు నేనే, నా అభిమానంతో నాకే వస్తారు నిర్మాతలు, రాజకీయాల్లోకి రావాలని నా ఆకాంక్ష అని చెప్పాడు. అది ఇతనికి ఏంటి కాంపిటీషన్ లేకపోతే ఇతనే సీఎం అయి ఉండేవాడు. ఇప్పుడు మొన్నటిసారి కనుక ఎన్నికల్లో గెలిచి ఉంటే ఉదయనిధి స్టాలిన్ సీఎం చేసేవాడు స్టాలిన్. అందుకంటే ఆల్రెడీ ముఖ్యమంత్రిగా పెట్టాడు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా పెట్టాడు కదా ఇతన్ని. కాబట్టి జరిగిపోయి ఉండేది. ఇప్పుడు అతను నోటి దగ్గరకు వచ్చిన ముద్ద లాగేసాడని కడుపు మంటతో మాట్లాడుతున్నాడు అతను. కాబట్టి ఇక్కడ విజయ్ కూడా ఈ శత్రుత్వం ఇప్పటిది కాదు, ఆ సినిమాల్లో నుంచి పుట్టి ఇప్పుడు పతాక స్థాయికి చేరుతుంది. అది సీఎం అయిన తర్వాత, విజయ్ సీఎం అయిన తర్వాత ఇంకా తట్టుకోలేకపోతున్నాడు అతను ఉదయనిధి స్టాలిన్. కానీ ఒకటి సార్, ఈ అరెస్ట్ తీరుని, ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ తీరుని పళనిస్వామి లాంటి వాళ్ళు కూడా ఖండిస్తున్నారు, తప్పుపడుతున్నారు. అంటే ఒక రకంగా ఈ అరెస్ట్ తో ఉదయనిధి స్టాలిన్ మైలేజ్ అన్నా పెరుగుద్దా, లేదంటే విజయ్కి మైలేజ్ పెరుగుద్దా? ఖచ్చితంగా ఉదయనిధి స్టాలిన్ కు లైఫ్ ఇచ్చినట్టు, అసలు కొట్టుకుపోతున్న డిఎంకేకి లైఫ్ ఇచ్చినట్టు ఈ అరెస్ట్. వీళ్ళు సరిగ్గా పాయింట్ను కనుక స్ట్రెస్ చేసి చూపించగలిగితే, అక్కడ ఇప్పుడు యాక్ట్రెస్లు మాట్లాడుతున్నారు, హీరోయిన్స్ వాళ్ళు, దానివల్ల కొంతైనా తెలిసింది. ఆ బూత్ పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు వాళ్ళు. అది త్రిష విజయ్ బహిరంగంగా ఆ మొక్క మాట్లాడి వీడు ఇట్లాంటి నీచుడు అని చెబితే మహిళా సమాజం మొత్తం ఉమ్మేస్తుంది రేపు పొద్దునాటి మీద. అలా చెప్పకపోతే మీడియాలో కూడా ఎవరికాళ్ళు దుర్భాషలు ఆడాడని రాస్తుంటే ఏం దుర్భాష అని అడుగుతున్నారు వాళ్ళు. అదే కదా, అట్లా ఉండిపోతుంది అనమాట. అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి తమిళనాడు రాజకీయాల్లో ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ తర్వాత ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎంతవరకు డిఎంకే కలిసి వస్తాయి, లేదంటే టీవీకే పట్టు నిలుపుకునేలా ఎంతవరకు చేస్తాయి? ఎందుకంటే ఇమీడియట్గా అరెస్ట్ చేయించా, ఓకే బెయిల్ అయితే వచ్చినా సరే మహిళల మీద లేదంటే ఇలాంటి దుర్భాషలు ఆడితే ఇలా ఉంటుంది
అని చెప్పి చూపించే ప్రయత్నం చేయడంలో టీవీకే సక్సెస్ అయిందని ఎంతవరకు అనుకుంటారు? వేచి చూద్దాం.